అదేవిధంగా ఏపీడీ ఫిరోజ్ ఖాన్ గారికి, హార్టికల్చర్ రత్నకుమార్ గారికి, అదేవిధంగా 28 డ్రిప్ కంపెనీ వాళ్లకు, ఇక్కడికి ఇచ్చేసిన మా రైతు సోదరులకు, వేదిక అలంకరించిన మండలం కన్వీనర్లకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, ముఖ్య నాయకులకు, సీనియర్ నాయకులకు, ఇక్కడికి ఇచ్చేసిన మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, రైతు సోదరులకు, పత్రికా విలేకరులకు, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, అధికారులకు, అనధికారులకు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కు, మన సిఐ గారికి, అదేవిధంగా పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మా రైతు మహిళలకు కూడా ప్రత్యేకంగా వాళ్ళకు కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా డ్రిప్ స్ప్రింక్లర్లు పంపిణీ కార్యక్రమం మన అనంతపురం జిల్లా రాప్తా నియోజకవర్గం అంటే మనకి 3 మండలాలు అటు 3 మండలాలు ఇటు ఉన్నాయి. ఆ మూడు మండలాలు కూడా దాదాపు 15 రోజుల క్రితమే రైతులందరికీ కూడా పంపిణీ కూడా చేశాం. దాంట్లో భాగంగానే ఈ 3 మండలాలు అనంతపురం రూరల్, ఆత్మకూరు, రాప్తాడు, ఈ 3 మండలాలకు సంబంధించిన రైతు సోదరులకి డ్రిప్ పరికరాలు పంపిణీ చేసిన కార్యక్రమానికి విచ్చేసిన మన రైతు సోదరులందరికీ కూడా మరొకసారి నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు మనం ముఖ్యంగా చాలా మంది మన పీడీ గారు గాని, అదేవిధంగా రత్నకుమార్ గాని, మన రైతు గాని, మన సర్పంచ్ గారు గాని, మన శ్రీనివాసులు గాని, వేదిక విన్న నాయకులందరూ కూడా మాట్లాడిన ప్రకారం మన డ్రిప్ పరికరాలు ఈరోజు మనం తీసుకుంటున్నామంటే దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా దక్కుతుంది. ఎందుకంటే మన అనంతపురం జిల్లా అంటేనే ఒక కరువు ప్రాంతం. ఈ కరువు ప్రాంతానికి డ్రిప్ పరిచయం చేసిన నాయకుడే మన అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పుకోవచ్చు. కేవలం 1 ఇంచు నీళ్లు ఉంటే కూడా చాలు, కానీ ఆ నీళ్లు కూడా కాలువ సాగాలంటే కూడా ఇబ్బంది పడేవాళ్ళం. అలాంటప్పుడు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం కూడా ఉపయోగపెట్టారు. 2003లో మన డ్రిప్ గాని స్ప్రింక్లర్ కూడా ప్రవేశపెట్టిన నాయకుడు, గొప్ప నాయకుడు మన అన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు గత ప్రభుత్వంలో చూసాం కరువు ప్రాంతం అని మన అనంతపురం జిల్లాలో నేను మంత్రిగా ఉన్నప్పుడు గతంలో 2014 నుంచి 19 వరకు మన అన్న చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా అంటే ఒక కరువు ప్రాంతం, ఈ ప్రాంతంలో ఉన్న రైతన్నలందరినీ కూడా ఆదుకోవాలనే ఆలోచనతోనే ఆ రోజు కూడా 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు కూడా డ్రిప్ పరికరాలు అందించిన నాయకుడు మన అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పుకోవచ్చు. మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం అంతా కూడా తీసుకొని పోయి మూలకేసే పరిస్థితి ఆ రోజు వైఎస్ జగన్ కూడా చేశారు. చాలా వరకు రైతులు ఇబ్బంది పడ్డారు. డ్రిప్ పరికరాలు లేక చాలా మంది ఇబ్బంది పడేదే కాకుండా ఈ రోజు 28-30 కంపెనీలు ఉన్నాయంటే ఆ రోజు కనీసం ఒక్క కంపెనీ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వక చాలా మంది రైతులు కూడా ఆ రోజు కంపెనీలు కూడా ఇబ్బంది పడి వాళ్ళు కూడా ఎందుకు ఇవ్వాలనే ఆలోచనతో ఉండేవాళ్ళు. ఈ రోజు దాదాపు 28 కంపెనీలు వాళ్ళు ముందుకు వచ్చారంటే దానికి మన చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే నమ్మకంతో ఈ రోజు ఇన్ని కంపెనీలు కూడా వచ్చి డ్రిప్ పరికరాలు కూడా మన పంపిణీ కూడా చేస్తున్న ప్రభుత్వం మన చంద్రన్న ప్రభుత్వం. 5 సంవత్సరాల రైతులు అది కొంతమందికి మాత్రమే ఇచ్చారు. మనం పేపర్లో మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారు విమర్శించడం కూడా చూసి ఆ రోజు జగన్ రెడ్డి కొంతమందికి మనం మాట్లాడిన మాటలు భరించలేక కొంతమంది రైతులకు మాత్రమే పరికరాలు అందించారు డ్రిప్ స్ప్రింక్లర్లు. కానీ ఆ రోజు తెలుగుదేశం అని ఎవరైనా రైతు తీసుకొని పోతే దాన్ని కూడా మనిషి ఒక చెత్తబుట్లో వేసేవాళ్ళు ఆ రోజుల్లో ఉండే నాయకులు, అధికారుల ద్వారా ఆ పని కూడా చేపించిన విషయం మీరందరూ కూడా గుర్తించాలని కూడా కోరుకుంటున్నాం. ఈ రోజు నేను ఆ విధంగా ఆలోచన చేయలేదు. నేనే కాదు, వేదిక మీద ఉండే నాయకులు గాని, వేదిక కింద ఉండే నాయకులు గాని, అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి ఇవ్వద్దండి, వీళ్ళకి ఇవ్వద్దండి అని ఏ రోజు కూడా మేము చెప్పిన వాళ్ళు కాదు. ఎవరైతే రైతు ఎవరికైతే అవసరమో అలాంటి వాళ్ళు కూడా గుర్తించి స్ప్రింక్లర్లు గాని, డ్రిప్ గాని వాళ్ళకి ఏది కావాలన్నా వాళ్ళు అప్లై చేసుకుంటే వెంటనే కూడా ఇవ్వమని చెప్పిన నాయకులు రాప్తాడు ఎమ్మెల్యేలు కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే నేను కూడా ఒక రైతునే. డ్రిప్ లేకపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలిసిన వ్యక్తిని కాబట్టి పార్టీలు ఖచ్చితంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయమని మన అధికారులందరికీ కూడా చెప్పాననే విషయం అధికారులు కూడా అడిగి తెలుసుకోమని కూడా చెప్తా అంటాం. కొంతమంది అంటారు చాలా వరకు రాజకీయాలు చేస్తున్నారు 2 రోజుల నుంచి. ఎందుకంటే మేమేమో అభివృద్ధి గురించి అభివృద్ధి బాటలో నడుస్తున్నాం.
కొంతమంది ఏమో అవినీతి ఏమన్నా ఏదైతే చూపిస్తారన్న భయంతో మా మీదే అవి నెట్టే పరిస్థితులు కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి వేదిక మీద కూడా మాట్లాడాల్సినంత స్థాయి కూడా వాళ్ళకి కాదని ఈ సభ ముఖంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాం. సునీతమ్మ గాని, పరిటాల కుటుంబం గాని, వేదిక మీద ఉండే నాయకులు గాని ఏదైనా పని చేయాలంటే మా గ్రామంలో రోడ్డు ఉంది, మాకు నీటి సమస్య ఉంది, మాకు చెరువులకు నీళ్ళు ఇవ్వండి అనేవాళ్ళే కానీ ఎవరినైనా కొడదాం పోలీసులతో కొట్టిద్దామనే బుద్ధి మాకు లేదయ్యా అని చెప్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ 5 సంవత్సరాల్లో నా కార్యకర్తల్ని, నా లీడర్ని, నాతో పాటి నా కొడుకుతో పాటి లీడర్లు గాని కార్యకర్తలందరినీ కూడా పోలీసులు అడ్డం పెట్టుకొని ఆ రోజు మీరు పని చేయించారు. కానీ ఈ రోజు మా ప్రభుత్వంలో మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని వాడుకునే వాళ్ళం కాదు. ఎవరు తప్ప చేస్తే వాళ్ళు మెల్లి ఉంచమని చెప్పే వ్యక్తే పరిటాల సునీతమ్మని కూడా నేను చెప్తాను. అనవసరంగా లేని మాటలు మాట్లాడితే అది కథ వేరే ఉంటుందని ప్రత్యేకంగా మాట్లాడిన వాళ్ళందరూ కానీ వాళ్ళ పక్కన కూర్చునే వాళ్ళకు నేను చెప్తున్నా. దాంతో భాగంగా ఈ రోజు ముఖ్యంగా మనం చెప్తే మన అభివృద్ధి మీద మనం ఉన్నాం. ఈ రోజు దాదాపు 8 నెలలు అయితే మనం ఎమ్మెల్యే మన ప్రభుత్వం వచ్చి ఇప్పటికే దాదాపు 30 కోట్ల దాకా రోడ్లు వేసాం, డెవలప్ చేశాం, చెరువులకు నీళ్లు ఇచ్చాం. ఎక్కడ పోయినా రైతన్నలు చాలా ఆనందంగా కూడా ఉన్నారు, పంటలు పెట్టుకున్నారు, వాళ్ళ కాళ్ళ మీద నిలబడుకున్నారు. అలాంటి వాళ్ళని మీరు గొడవలేక లాగొద్దండి అని మరొక్కసారి వాళ్ళకు కూడా ఈ సభ ముఖ్యంగా కూడా హెచ్చరిస్తున్నాం. బాగా కష్టపడి పని చేయండి, మంచి పంటలు పండించండి, మన పిల్లల్ని బాగా చదివించుకొని ఉద్యోగ అవకాశాలు కూడా తెచ్చుకోవాలని ప్రత్యేకంగా రైతు సోదరులందరినీ మీ ఆడబిడ్డగా మీకందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. ఎవరెవరా చోట లీడర్లు కానీ రెచ్చగొట్టి మాట్లాడితే ఆ మాటలకి మీరెవరు కూడా లొంగొద్దండి అని మరొక్కసారి మీకు చెప్తున్నాం. ఈ రోజు ముఖ్యంగా మన జిల్లాలో మన 3 మండలాల్లో దాదాపు మన పీడీ గారు కూడా అన్నిట్లు దాదాపు ఆత్మకూరు మండలంలో 214 మంది రైతులకు ఇస్తున్నాం. అనంతపురం మండలంలో 195 మంది రైతులకు ఇస్తున్నాం. రాప్తాడు మండలంలో 331 మంది రైతులకి ఈ రోజు డ్రిప్ కూడా మనం పంపిణీ చేస్తున్నాం. దాదాపు మొత్తం చూస్తే 840 మంది రైతులకి డ్రిప్ స్ప్రింక్లర్లు కూడా మంజూరు కూడా చేయగా దాదాపు ఈ రోజుకి 214 మంది రైతులకి 2,60,00,000 విలువైన డ్రిప్ స్ప్రింక్లర్లు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం ఒక తెలుగుదేశం ప్రభుత్వం అని మీకందరికీ కూడా చెప్తున్నాం. ఈ రకంగా మీరు ఇప్పుడే కాదు, ఎప్పుడు ఏది కావాలన్నా ధైర్యంగా రండి. పరిటాల తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటే మీరు వచ్చి మీ పనులన్నీ కూడా చేయించుకోవాలని పార్టీలు ఖచ్చితంగా అందరికీ కూడా నేను పేరున కూడా నేను తెలియజేస్తున్నాను. కంపెనీలు కూడా మీకు ఏది ఇష్టమైతే పలాని కంపెనీనే తీసుకోమని అధికారులు కానీ మేము కూడా చెప్పాం. మీకు ఏది ఇష్టమైతే కంపెనీ, ఏ కంపెనీ బాగుంటుంది అనుకుంటేనే ఆ కంపెనీ ద్వారానే మీరు కూడా డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కూడా తీసుకోవాలని మా రైతు సోదరులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. మొన్ననే మీటింగ్ కూడా జరిగితే నేను కూడా పయ్యావుల కేశవ గారికి దీనికి సంబంధించిన అధికారులు కూడా వచ్చినారు. వాళ్ళని కూడా అడిగాం. మా అనంతపురం జిల్లా ఒక కరువు ప్రాంతంగా మా అన్న చంద్రన్న కూడా గుర్తించారు. ఆ రోజు 10 ఎకరాలు ఉన్న కూడా వారికి డ్రిప్ కూడా అందించాం. ఈ రోజు కూడా మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు గారికి చెప్పి, మంత్రి గారికి చెప్పి మళ్ళీ 10 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి కూడా డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కూడా అందజేయమని చెప్పిన విషయం మీకు అందరికీ కూడా చెప్తున్నాం. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా అంటేనే చాలా ఇష్టమైన జిల్లా. తన సొంత జిల్లా కన్నా అనంతపురం జిల్లా అంటేనే ఇష్టం కాబట్టి మేము అడిగినవన్నీ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తారని మీకందరికీ కూడా చెప్తున్నాం. ఇన్సూరెన్స్ గాని, ఇనుప సబ్సిడీ గాని, డ్రిప్ గాని, స్ప్రింక్లర్లు గాని, చెనిక్కాయలు గాని, కంది గాని, ఇట్లా రకరకాలుగా కూడా మనం పంటలు పండించేదాన్ని కూడా సారి ఎక్కడ వెనకడ వెళ్ళిపోకుండా అన్ని రకాలుగా మనకు అందజేస్తారని కూడా చెప్తున్నాం. ఈ రోజు కందలు అమ్ముతున్నారు, కందలు తీసుకుంటున్నాం. దాదాపు ఒక్కొక్క మండలంలో ఈ రోజు ఆత్మకూరు మండలంలో చూస్తే 3.5 క్వింటాలు తీసుకుంటున్నారు. కేవలం 2.5 క్వింటాలు తీసుకునే వాళ్ళు ఈరోజు 3.5 క్వింటాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క రకంగా కందలు కూడా తీసుకుంటున్నారు. కూడా వెంటనే దళారు చేతల్లో ఎవరు కూడా మోసపోకుండా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లకే డబ్బులు పడే విధంగా డబ్బులు కూడా వేస్తున్నామని ప్రత్యేకంగా రైతు సోదరులందరికీ కూడా చెప్తున్నాం. ఎవరు కూడా ఇబ్బంది పడద్దండి. ఇదే కాకుండా ఈ నెల 22, 23
సంబంధించిన దాదాపు 300 కంపెనీలు కూడా వస్తాయి. ప్రతి ఒక్క రైతన్న కూడా వచ్చి మన రాప్తాడు హెడ్ క్వార్టర్ లో కూడా జరుగుతుంది. 22, 23 తారీఖులు మా బడి ప్రోగ్రామ్ పెట్టారు. తప్పకుండా రైతులందరూ కూడా వచ్చి అవన్నీ కూడా చూడాలని, అవగాహన కూడా కలిగించుకోవాలని ప్రత్యేకంగా రైతు సోదరులందరినీ మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. ఈ రకంగా చెప్పుకొని పోతే రైతులకు అన్ని రకాలుగా లాభం పొందాలా, రైతాంగం బాగుండాలంటే మన అన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ప్రతి ఒక్క రైతు ఆనందంగా ఉండాలని మరొక్కసారి మీకు అందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు డ్రిప్ కానీ స్ప్రింక్లర్లు వాడాలా. అధికారులు కూడా వాళ్ళు వచ్చినప్పుడు చేయకోకుండా వాళ్ళు మీ చుట్టూ తిప్పుకోకుండా వస్తేనే వెంటనే ఆ పని కూడా చేసి పెట్టాలని మరొక్కసారి మన వాళ్ళ అధికారులందరికీ కూడా నేను పేరు పేరున కూడా చెప్తున్నాం. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి పని చేసి పెట్టాలని మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి అధికారులందరికీ కూడా పేరు పేరున కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడే కోవిడ్ పంపిణీ కూడా చేశాం. దాదాపు ఎస్టీలకు ఇచ్చినారు. ఇప్పుడు అది కూడా మళ్ళీ ఎస్సీ బీసీలు కూడా వస్తాయి. అవి దాదాపు 600 రూపాయలు ఒక కిట్ అయితే దాంట్లో వచ్చి 2400 రూపాయలు, 2400 రూపాయలు అది మనం కడితే 3600 రూపాయలు ప్రభుత్వం కూడా భరిస్తుంది. అందుకని కేవలం అంతా కలిసి 6000 అయితే మన కేవలం 2400 రూపాయలు కడితేనే ఇది వస్తుందని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. దీని ద్వారా కూడా 30 కేజీలు దానా కూడా ఇచ్చారు. ఒక మెడికల్ కిట్ కూడా అందజేశారు. 10 కోళ్ళు అంటే కోడి పుంజులు, పెట్టెలు ఇవన్నీ కూడా వాళ్ళకి అందజేశారు. ప్రతి ఒక్క 8 నెలల పిల్లవి దాదాపు ఆ కోడి పిల్లలు అది కూడా పెంచుకుంటే ఒక కుటుంబాన్ని కూడా మనం బాగుపడుతుందని కూడా చెప్తున్నాం. ఒక్కొక్క పెట్టె వచ్చి 100 కోడిగుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు కూడా మంచి ఖరీదైనవి కాబట్టి ఇవి తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఎస్టీ సోదరులు కానీ సోదరి మనలు ఇవి ఉపయోగించుకోవాలని కూడా కోరుకుంటున్నాం. మెరిగిన దాన్ని ఏదైనా కోసి తింటే ఆ పూటకే అయిపోతుంది. దాన్ని పెంచుకుంటే మాత్రం కోడి వస్తేనే ఇక్కడ నెమరేస్తున్నారు చాలా మంది. కోడి పిల్లలు చూస్తేనే ఏదంటే ఇంకా తినేసరికి ఫీలింగ్ తో పైన మా సోదరు అందరూ మా సర్పంచ్ గారు ఇంకా నాకు సపరేట్ అన్నాడు. ఆ విధంగా కాకుండా కోళ్ళు పెంచుకుంటే కుటుంబాన్ని కూడా మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం కాబట్టి మన ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు కూడా పెడుతుంది. ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని మరొక్కసారి మీకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ ఉప్పు తీసుకొచ్చిన వాళ్ళంతా 28 కంపెనీ నుండి వచ్చిన మా సోదరులు అందరికీ కూడా ఎండనుకొని మేము చెప్పిన వెంటనే మా పీడీ గారు చెప్పిన వెంటనే మా డ్రిప్ సంబంధించిన వీళ్ళందరూ సోదరులు అందరూ కూడా వచ్చినందుకు మరొకసారి వాళ్ళు కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేము ఖచ్చితంగా పాటిస్తాం మేడం. రైతులు ఎవరిని కూడా తిప్పించుకోకుండా వెంటనే మనకు డ్రిప్ మనకు సప్లై అయ్యేలాగా చూస్తాం మేడం. రైతులు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అయిన తర్వాత కొంచెం డ్రిప్ కంపెనీ డీసీ వాళ్ళందరూ ఇక్కడ, ఎఫ్సీ వాళ్ళందరూ ఇక్కడ రాండి మేడం పిలుస్తున్నారు. ప్రతినిధులు డ్రిప్ కంపెనీ డీసీ వాళ్ళు అందరూ ఆశపడు బాబు ఈనాటి ఆల్ ఎఫ్సీ డీసీ స్టాఫ్ దగ్గర రండి, మేడం దగ్గర రండి అందరూ. బాబు డీసీఓస్ కంపెనీకి సంబంధించిన ఆల్ ఎంప్లాయీస్, ఆల్ స్టార్ట్ ఆఫ్ స్టాఫ్ దగ్గరికి రండి, మేడం దగ్గరికి రండి. ఈనాడు ఇంత మంచి ప్రోగ్రాం మేడం గారి అమృతస్థాల మీద మన ప్రారంభిస్తున్నప్పటికీ మేడం గారి టీం కలిసి గ్రామ రాప్తాడు, ఆత్మకూరు, అనంతపురం సంబంధించిన ప్రజాప్రతినిధులకు, వాళ్ళకి చెందిన రైతు సోదరులందరికీ శాఖ ఏపీ నుంచి ధన్యవాదాలు. ఈ రోజు మన మేడం గారు చెప్పినవన్నీ తూచా తప్పకుండా ఆర్ఎస్కే స్టాఫ్, రైతు సేవా కేంద్రంలో ఎవరైతే స్టాఫ్ ఉన్నారో అవన్నీ మీరు మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ ఇదే ఉంటారు. మీరు అందరూ అనుకోవాలి, ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ అవర్ ఫార్మర్. రైతు దేశానికి అన్నం పెడుతున్నాడు, రైతును చూసుకునే బాధ్యత మనందరిది. కాబట్టి దయచేసి మేడం మీ సూచనలన్నీ మేము పాటిస్తాం. తర్వాత అవర్ ఎమ్మెల్యే ఈజ్ అవర్ ఆనర్, మన గౌరవ ఎమ్మెల్యే మన గౌరవం అని మేము అనుకుంటున్నాం సార్. వెంచూరి ఇక్కడ ఉంది కదా, అడవి తీసుకో వెంచూరి టైట్ చేశారా?
తీసేసుకో తీసుకో లేకుండా స్కిన్ ఫిల్టర్ ఇచ్చేసి ఇట్టిచ్చే రాంబాబు స్కిన్ ఫిల్టర్ తీసుకో మేడం చెప్పు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలని, ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రాం గారి చేతుల మీదుగా మేడం గారి చేతుల మీదుగా జరుగుతూ ఉంది కాబట్టి మనమందరూ ఈ ప్రోగ్రాం చాలా మంచి జరగాలి. నియోజకవర్గంలో చాలా మంది అర్హులైన ప్రతి రైతులు దీన్ని ఉపయోగించుకోవాలని మనం కోరుతున్నాం. దీనికి మేడం గారు మనం అందరి తరఫు నుంచి అన్ని విధాల ధన్యవాదాలు చెప్తున్నాం. బాబు ఈ ప్రోగ్రాం అయితే బాబు ఈ ప్రోగ్రాం అయితే మేడం గారు వస్తారు. మీరు రైతులు పెట్టి మీరు ఉండండి, అక్కడికి వస్తారు. మీరు